ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లేటెస్ట్ హోల్సేల్ కలెక్షన్స్. ఈరోజు వీడియో ఏంటి అంటే తమ్నెయిల్ చూస్తానే అర్థమైపోయి ఉంటుందండి. ఖైరతాబాద్ గణేష్ 2025 ఇయర్ గణేష్ని వచ్చేసి నిన్నైతే సెప్టెంబర్ 6న సాటర్డే వచ్చేసి నిమజ్జనం అయితే చేశారు కదండి. అది అందరికీ తెలిసిందే. నిన్నటికి వచ్చేసి మనకి వినాయక చవితి అయిపోయి 11 days అవుతుందండి. 11th డే వచ్చేసి మనకి నిమజ్జనం అయితే చేస్తున్నారు. చూడండి, డ్యాన్సులు, డీజేలు, డ్రమ్స్తో గణేష్ యొక్క శోభయాత్ర అయితే చాలా బాగా జరిగిందండి. హైదరాబాద్లో ఫుల్ హంగామా అయితే జరిగింది. చూడండి, రోడ్లపైన ఎటు చూసినా కూడా ఫుల్ జనాలు అయితే ఉన్నారు. చూడండి, మనకి ఖైరతాబాద్ గణేష్ కనిపిస్తూ ఉన్నారు. చూడండి, మనకి హుస్సేన్ సాగర్లో ఉన్న గేట్ నెంబర్ 4 దగ్గర పాయింట్ నెంబర్ 4 ఆ గేట్ నెంబర్ 4 అంటారు కదండి, క్రెయిన్ నెంబర్ 4 అని. అక్కడ వచ్చేసి మన ఖైరతాబాద్ గణేష్ యొక్క నిమజ్జనం అయితే జరిగిందండి. ఇమర్షన్ అంటారు కదండి, అలా నిమజ్జనం అయితే జరిగింది. సో చూడండి, మ్యాక్సిమం అయితే వీడియోని అయితే కవర్ చేయడానికి అయితే ట్రై చేసామండి. బట్ ఫుల్ జనాలు ఉంటారు కదండి. సో అందుకోసం వచ్చేసి మనం మ్యాక్సిమం ఎంతవరకు కవర్ చేయగలమో అంతవరకు అయితే చేసామండి. చూడండి, జనాలు బిల్డింగ్లు ఎక్కడము, అక్కడ ఏవైనా ఉంటే దానిని ఎక్కి జనాలతో తొక్కిసలాటలలో ప్రాబ్లం కావద్దనేసి చూడండి ఎంతెంత హైట్లో ఉన్న బిల్డింగ్స్ పర్మిషన్ తీసుకొని ఎక్కారో. ఈసారి మన గణేశుడు వచ్చేసి 69 feet అండి, అంటే 69 అడుగుల ఎత్తులో ఉన్నాడండి. ప్రతి సంవత్సరం కూడా 1 feet అడుగు పెంచుకుంటూ వెళ్తూ ఉన్నారు. ఈ సంవత్సరం 2025 సంవత్సరము 69 feet గణేష్ని అయితే పెట్టారండి. ఆ గణేష్ కన్స్ట్రక్షన్కి వచ్చేసి నియర్లీ 1 crore rupees అయితే అయ్యిందంటండి. అంటే 1 కోటి రూపాయల డబ్బులు అయితే పడింది. బట్ ఎకో ఫ్రెండ్లీగా అయితే దాన్ని అయితే రెడీ చేశారనేసి చెప్తూ ఉన్నారండి. చూడండి, మనకి లేడీస్, చిన్నపిల్లలు, జెంట్స్ అందరు కూడా మనకి డీజేలకు స్టెప్స్ వేస్తూ ఉన్నారండి. బట్ డీజేలతో పాటు అక్కడ సాంగ్స్ కూడా పెట్టారండి. మనకి ఆ సాంగ్స్కి మనకి కాపీరైట్ పడుతుంది అనే విధంగా వచ్చేసి మనమైతే సాంగ్స్ను అవన్నీ డీజేను అయితే రిమూవ్ చేసాం. చూడండి, మనకు థ్రెడ్తో కూడా ఎంత బాగా చేస్తూ ఉన్నారు. ఇవన్నీ చూస్తూ ఉంటే అలానే చూస్తూ ఉండాలనిపిస్తూ ఉంది. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంది. ఇన్కేస్ మీరు కూడా ఖైరతాబాద్ గణేష్ యొక్క నిమజ్జనానికి వెళ్ళినట్లయితే కామెంట్ చేయండి. ఎలా ఉన్నింది ఏంటి అన్నది కూడా మెసేజ్ చేయండి. చూడండి, ఫేమస్ అండి, మనకి ఇండియాలోనే ఖైరతాబాద్ గణేష్ అంటే చాలా ఫేమస్. సో దాన్ని అందుకే చాలా ప్రతిష్ఠగా, అంటే చాలా మనకి గొప్పగా అనుకుంటూ ఉంటారండి. ఖైరతాబాద్ గణేష్ అంటే ఖచ్చితంగా వెళ్ళి చూడాల్సిన గణేష్ అని అంటూ ఉంటారు. బట్ నేనైతే ఈ ఇయర్ అయితే వెళ్ళలేదండి. మా ఫ్రెండ్స్ అలానే మా ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే వాళ్ళైతే సెండ్ చేశారు. నేను ఒకసారి 2017లో అయితే వెళ్ళానండి. చాలా బాగుండింది అప్పుడు కూడా. సో చూడండి, ఎంత నాట్యాలు డ్రామాలు చాలా బాగా చేస్తూ ఉన్నారు. చూడండి, వీళ్ళు మనకి రోడ్స్ అన్నీ మనకి ఖైరతాబాద్ నుంచి హుస్సేన్ సాగర్ వరకు కూడా, ట్యాంక్ బండ్ వరకు కూడా ఇలానే ఫుల్ రష్ అయితే ఉంటుందండి. వెహికల్స్లో వెళ్ళడానికి అవకాశమే ఉండదు. ప్రతి ఒక్కరు కూడా బై వాకే వెళ్ళాలండి. దగ్గరలో వరకు మాత్రమే మనకి వెహికల్స్ ఏవైనా వస్తాయి. తర్వాత అంత ట్రాఫిక్ వచ్చేసి జామ్ అయిపోతుంది. ఈ సంవత్సరం యొక్క థీమ్ ఏంటి అంటే ఆపరేషన్ సింధూర్ లాగా అయితే థీమ్ అయితే పెట్టారు. చూడండి, మనకి పోలీస్ వాళ్ళు కూడా మనకి బైక్లలో, వెహికల్లలో వెళ్ళలేక వాళ్ళు కూడా గుర్రాలపైన అయితే వెళ్తూ ఉన్నారు. హైదరాబాద్ అంటానే మనకు వినాయక చవితికి గుర్తుకొచ్చేవి రెండే అండి, బాలాపూర్ లడ్డు, బెల్లంపాట ఒకటి, ఖైరతాబాద్ గణేష్ యొక్క ఉత్సవాలు. దాని యొక్క చూడటానికి చాలామంది వెళ్తూ ఉంటారండి. సో అందుకోసం వచ్చేసి నేను ఖైరతాబాద్ గణేష్ యొక్క శోభయాత్ర నిమజ్జనం ఎలా జరిగింది, ఎలా ఉన్నాడు ఈ సంవత్సరం అన్నది మీ అందరికీ చూపిద్దామనే నేనైతే ఈ వీడియోని అయితే అప్లోడ్ చేస్తూ ఉన్నాను. చాలా బాగుంది. మరిన్ని కలెక్షన్స్ కోసం నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.